హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి స్మాల్ కిడ్స్ యొక్క బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే ఎడిట్ అయితే చేశాను. సో బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా సింపుల్గా స్మాల్ కిడ్స్ యొక్క పిక్ పెట్టి బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే ఎడిట్ అయితే చేయొచ్చు. సో అయితే ఇప్పుడైతే చూపిస్తాను ఎలా ఎడిట్ చేయాలనేది. సో ఒకసారి నేను చేసిన పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా కిడ్స్ యొక్క బర్త్డే బ్యాన్ ఎడిటింగ్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగైతే ఇప్పుడైతే చూపిస్తాను. సో మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, మీకు అయితే సింపుల్గా వీడియో అయితే అర్థమైతే అవుతుంది. సో ఫస్ట్ మనకు ఎడిటింగ్ వచ్చేసి 2 అప్లికేషన్స్ అయితే కావాలి. ఒకటి వచ్చేసి ఫోటో రూమ్, ఇంకొకటి వచ్చేసి అలర్ట్ మోషన్. సో 2 అప్లికేషన్స్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాప్స్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు యాప్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో రూమ్ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్ ఫోటో రూమ్ మీద ట్యాప్ అయితే వేసుకున్న తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో ట్యాప్ వేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే వేసుకోండి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ పిక్ అయితే సెలెక్ట్ అయితే వేసుకుంటున్నాను. సో కిడ్స్ అయితే బర్త్డే చేస్తున్నాం కాబట్టి మనం కిడ్స్ యొక్క పిక్ అయితే సెలెక్ట్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ పైన ట్యాప్ అయితే వేసుకోండి. సో చూసుకోవచ్చు మనకు పిక్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది. మనకు పిక్ సైడ్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా. సో అయితే సింపుల్గా అయితే యాప్ అయితే మనకు నీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసి ఇచ్చింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ట్యాప్ చేసుకొని సేవ్డ్ గెలరీ అయితే వేసుకోండి. సో సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాగ్ అయితే రండి. సో బ్యాగ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ యాప్ అయితే ఓపెన్ చేశాక మీకు హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని కనపడుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ పైన యాప్ అయితే వేసుకోండి. సో ప్రాజెక్ట్ పైన ట్యాప్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ జగన్ ఎడిట్స్ అని నేను ఒకటి అయితే ఇస్తాను, ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తే మీకు అయితే ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది. సో దానిపైన ట్యాప్ అయితే వేసుకుంటే మీకు డైరెక్ట్గా అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకున్నాక మీకైతే ఇలా అయితే కనపడుతుంది. సో మొత్తం నేను ఇక్కడ మిక్కీ మౌజ్ పిక్స్ అండ్ హ్యాపీ బర్త్డే ఇక్కడ మొత్తం అయితే ఆల్రెడీ ఎడిట్ అయితే చేసి పెట్టాను. సో 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి సో అన్నీ కూడా ఆల్రెడీ నేను ఎడిటింగ్ అయితే చేసి పెట్టాను. సో ఫస్ట్ మెయిన్గా వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పిక్ అయితే యాడ్ అయితే వేసుకోవాలి. సో చిల్డ్రన్స్ యొక్క పిక్ కిడ్స్ అయితే యాడ్ అయితే వేసుకోవాలి. సో అది ఎలాగైతే చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడు మనం ఫస్ట్ పిక్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కలర్ అండ్ ఫిల్ కింద మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకొని ఇక్కడ లెఫ్ట్ కంటే పిక్ అయితే లెఫ్ట్కి అయితే మూవ్ అవుతుంది అండ్ రైట్ కంటే పిక్ అయితే రైట్కి అయితే మూవ్ అవుతుంది. సో ఇలా మీరు పిక్ని లెఫ్ట్ అండ్ రైట్ బట్టి అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో మీరు వైప్ అని సెర్చ్ అయితే చేయండి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనకు వస్తుంది వైప్ అని. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే యాంగిల్ మీద ట్యాప్ చేసుకొని ఒక 263 అయితే పెట్టుకోండి. యాంగిల్ 270 263 అయితే పెట్టేసుకోండి మీరు. సో నేనైతే 270 అయితే పెడుతున్నాను. సో మీరు కూడా 270 అయితే పెట్టేసుకోండి. సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టర్స్ వచ్చి కొంచెం అయితే పెంచుకోండి. ఒక 10 పెంచుకున్న తర్వాత ఇప్పుడు ఫెదర్ వచ్చేసి లేదా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఒక 15 అయితే పెట్టుకోండి. మీరు 15 పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే కొంచెం పెంచుకోండి ఇలా. సో ఇలా పెంచుకున్న తర్వాత ఒక 25 దాకా పెంచేసుకోండి. 25 లేదా సో ఒక 30 దాకా అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ 3 డస్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ రొటేట్ కింద ఒకటి స్కేల్ టైప్ అయితే ఉంది. సో ఇది సైజ్ మనం పిక్ని బిగ్ ఆర్ స్మాల్గా వేసుకోవచ్చు, చిన్నగా పెద్దగా అయితే వేసుకోవచ్చు. సో పిక్ని అయితే కొంచెం చిన్నగా అయితే వేద్దాం ఇలా. సో చిన్నగా అయితే వేసాక పిక్ని వచ్చేసి 3 రోజుల్లో కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే వేద్దాం ఇలా. సో చేశాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ కిందికి అయితే తీసుకురండి. ఎక్కడ దాకా తీసుకొస్తారంటే హ్యాపీ బర్త్డే ఉంది కదా అల్లు అర్జున్ కానీ, సో అక్కడ దాకా అయితే తీసుకురండి. సో తీసుకొస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పిక్ని కొంచెం మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి అండ్ మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మిడిల్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఒక కింగ్ టైప్ అయితే ఇస్తాను పిఎన్జీ. సో ఇదైతే మీరు యాడ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తారంటే 3 డోసానికి వెళ్ళేసి స్కేల్ పైన ట్యాప్ చేసుకొని సైజ్ అయితే చిన్న అయితే పెట్టుకోండి. సో పెంచుకున్న తర్వాతకి ఇప్పుడు
మూమెంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి హెడ్ దాకా అయితే తీసుకురండి ఇలా. సో హెడ్ దాకా తీసుకొచ్చి రొటేట్లో కొంచెం అయితే ఇలా పిక్ క్రాస్లు ఉంటే కొంచెం 3 అయితే పెట్టేసుకోండి ఇలా. సో మీ పిక్ని బట్టేసే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి, కింగ్ పిక్. సో ఇలా కొంచెం సైజ్ అయితే పెంచుకుంటున్నాను. సో మీ పిక్ని బట్టి అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కూడా ఇక్కడ దాకా అయితే తీసుకురండి. సో తీసుకొచ్చాక మళ్ళీ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఇక్కడ ఒక ఫ్లయింగ్ టైప్ అయితే ఉంటుంది పిఎన్జీ. సో ఈ పిఎన్జీ కూడా మీరు యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మూమెంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి దీని అయితే కరెక్ట్ ఇలా మిడిల్గా అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాతకి ఇక్కడ స్కేల్ పైన ట్యాప్ చేసుకొని సైజ్ అయితే తగ్గించుకోండి ఇలా. సో తగ్గించుకున్న తర్వాతకి దీన్ని ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి. సో ఇలా ఇప్పుడు చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. అండ్ ఇప్పుడు దీనిపైన ట్యాప్ చేసుకొని మూమెంట్ ఆప్షన్లో కొంచెం సైజ్ అయితే పెంచుకోండి ఇలా, తగ్గించుకోండి, సారీ ఇలా తగ్గించుకోండి. మీ పిక్ని బట్టి అయితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా కరెక్ట్గా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ పిక్ ఏమైనా డల్ ఉంటే పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కొన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లోజ్ గామని టెక్స్ట్ అయితే చేద్దాం. సో ఎక్స్ప్లోజ్ వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకొని స్టాండర్డ్ మీరు ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని కొంచెం అయితే గామ పెంచుకోండి ఇలా, ఒక 14 పెంచుకోండి. సో పెంచుకున్న తర్వాతకి మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీరు ట్యాప్ చేసుకొని సర్చ్లో సాచురేషన్. సో సాచురేషన్ మీరు ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని సాచురేషన్ కొంచెం పెంచుకోండి, ఒక 8 or 10 పెట్టుకోండి. సో ఇటు పెట్టేసుకోండి. మీ పిక్ని బట్టి అయితే మీరు డల్గా ఉంటే కొంచెం పెంచుకోండి. సో నార్మల్ పిక్ అయితే కరెక్ట్ ఉంటే తగ్గించుకోండి. సో అది మీ ఇష్టము, మీ పిక్ని బట్టి అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో చూడండి ఇప్పుడైతే చాలా బ్యూటిఫుల్గా అయితే అయింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అల్లు హర్గా ఉంది కదా. సో నేనైతే అల్లు హర్గా పేరు అయితే పెట్టాను. సో ఇక్కడ మీరు మీ నేమ్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో మొత్తం డిలీట్ చేసుకొని ఇక్కడ మీ నేమ్ అయితే మీరు చేంజ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు టిక్ మార్క్ మీ ట్యాప్ అయితే వేసుకోండి. సో చూడండి మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంది కదా. ఇప్పుడు కొంచెం కరెక్ట్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకొని ఎడిటింగ్ అయితే వేసుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫేమస్ పిఎన్జీ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. సో చేసుకున్నాక ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. సో దీనిపైన టైప్ అయితే వేసుకుంటే మన గ్యాలరీకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా అయితే కిడ్స్ బర్త్డే బ్యానర్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.